ఆయన స్వారూప్యమును నడిపిస్తున్నందుకు ఒక కుటుంబముగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సహవాసాన్ని బట్టి నిజంగా ఎంతో ఉత్సాహము, సంతోషము మనందరి జీవితంలో కలుగజేసిన దేవుడికి ఒకసారి చప్పటి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నిన్నటి దినము దేవుడు మనందరితో మాట్లాడినటువంటి వర్తమానమే మరలా ఆ అంశాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. దేనికి నీవు సూచనగా ఉన్నావు అనేటువంటి అంశాన్ని ప్రభువు నిన్న మనతో మాట్లాడిన మాటలు దేవుని యొక్క ప్రణాళికలో మనమంతా చదువుకున్నాం. 111వ కీర్తనలో 4వ వచనంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలకు నిన్న విన్నాం. ఈరోజు ఇప్పుడు చదువుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసయ్య చేస్తున్న దినాలు, పరిచర్య అమూల్యమైనటువంటిది. ఆయన 30వ ఏట బాప్తిస్మము పొంది 30 సంవత్సరాలు కూడా ఆయన పరిచర్య తరువాతే ప్రారంభించారు. అంటే 30 సంవత్సరాలు ఎన్నో విషయాలు ఆయన మనుష్య కుమారుడిగా దైవపుత్రుడు అయినప్పటికీ భూమి మీద శారీరకమైనటువంటి తండ్రి అని పిలువబడుతున్న యోసేపును, తల్లి అయినటువంటి మరియకు ఎంతగానో విధేయుడిగా వినయముతో ప్రతి కట్టడలను, ఆజ్ఞలను తల్లిదండ్రుల పట్ల సన్మానించే గుణముతో నిజంగా వారి పరిచర్య తండ్రి ఆ యొక్క ఎన్నో అద్భుతమైనటువంటి చెక్క పనులు, దేవుని బిడ్డలారా ఆ వడ్రంగి కార్యక్రమం అంతట్లో కూడా ఎంతగానో సహకరించాడు. విధేయుడుగా మనందరికీ కూడా బిడ్డలు తల్లిదండ్రులకు ఎలా లోబడాలో ఆయన చేసి చూపించాడు. ఆమేన్. ప్రియ సంగమా, ఇంకా గమనించినట్లయితే 30వ ఏట ఆయన బాప్తిజం పొందిన అనంతరము 3.5 సంవత్సరాలు చాలా మహిమ కలిగినటువంటి పరిచర్య చేశారు. ఈరోజు మనం జీవితాంతం చేయవలసిన పరిచర్య ఆయన 3.5 సంవత్సరాల్లో దాన్ని ముగించాడు. ఆమేన్. ఎంతైనా సరే ఆయన దేవుడండి, ఆయన దైవపుత్రుడండి, కాబట్టి ఆయన నెరవేర్చాడని మనము దైవత్వం మీద మనం ఏమాత్రం కూడా నెట్టివేసేసి మనం తప్పించుకోకుండా, అవును ప్రభువా నీవు ఎంతగా నిజంగా వేకువనే లేచి ఒలీవల కొండకు ఆయన ఎక్కేవాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఎంత ప్రార్థన పట్ల అసలు ఆయనే ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రార్థన చెయ్యమని చెప్తున్న దేవుడు, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానంటూ ఉన్నాడు. అయితే అటువంటి దేవుడు ఆయన కూడా ప్రార్థన చేసి చూపించాడు. ఆమేన్. ప్రియులారా, మన జీవితంలో ఏది కూడా చెయ్యకుండా చెప్పకూడదు. గతంలో అనేవారు నీకు ఏది తెలుసో అది చెప్పు అనేవారు. కానీ ఇప్పుడు నువ్వు ఏది పాటిస్తున్నావో, నీవు ఏది జీవిస్తూ ఉన్నావో అదే ప్రజలకు పనిచేస్తుంది. ఆమేన్. అనుభవాలు కాదు, ఇక్కడ దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క బిడలుగా, సూచనలుగా, దేవుని యొక్క గుర్తుగా, దేవుని యొక్క మహిమగైనటువంటి ఆశ్చర్య కార్యాలకు సూచక క్రియలుగా దేవుడు మనలను ఉంచినందుకు మనం ఇంకెంతగా చేయాలి, ఎంతగా సాగిపోవాలి, ఎంతగా నెరవేర్చాలి. ఆమేన్. రాజుగారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఔగుస్తు కాలంలో ఈ యొక్క రకరకాల విడ్డూరమైనటువంటి పరిస్థితులు రాజ్యంలో ఉంటుండేవి. రాజుగారిని గెలిస్తే ఏదైనా సరే కోరుకున్నది ఇవ్వడానికి ఇష్టపడేవారు. కొంతమంది ఏమో ఆ యొక్క పందెపు రంగాలలో రాజుగారు బేష్ మంచిగా గెలిచావు, ఏది కావాలో అన్నట్లుగా ఓడిపోయినప్పుడు రాజుగారు అవమానంగా భావించి ఆ యొక్క గెలిచిన వ్యక్తికి మంచి బహుమానం ఇచ్చేవారు. సరే, ఈ యొక్క కొండ నుంచి ఆ కనిపిస్తున్న కొండ వరకు ఇదంతా మా యొక్క రాజ్యమే, కాబట్టి నీకు ఎంత స్థలం కావాలో పరిగెత్తు అంటున్నప్పుడు ఒక వ్యక్తి ఏమో
పరిగెడుతూ ఉన్నాడు. ఉదయం నుంచి పరిగెడుతూ ఉన్నాడు. ఎంత పరిగెడితే స్థలం అంతా అతనిదే ఇస్తానని అన్నప్పుడు చాలా ఆశతో రాజుగారు నాకు ఎంత పరిగెడితే అంత ఇస్తానన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఔగుస్తు కాలంలో ఈ వ్యక్తి రాజుగారి మీద గెలిచాడు కనుక ఆ చదరంగపు ఆటల్లో. కాబట్టి రాజుగారు ఓడిపోయారు. గెలిచిన వ్యక్తికి బహుమానంగా ఈ కొండ నుంచి ఆ కొండ వరకు నువ్వు ఎంతవరకు పరిగెట్టినా నీకు ఆ స్థలం అంతా నేను ఇస్తానన్నప్పుడు ఉదయం నుంచి పరుగు ప్రారంభించాడు. పరిగెడుతుండగా చాలా అలిసిపోయాడు. మధ్యాహ్నం అవుతూ ఉంది. ఇంకా లేదు, ఇంకా పరిగెత్తాలి, ఇంకా ఆ కొండ వరకు నాదే అయిపోవాలి ఇది అనుకొని సాయంత్రం వరకు పరిగెత్తాడు. పరిగెత్తి అలిసిపోయి బాగా చివరిలో దేవుని బిడ్డలారా అక్కడ ఆయన ప్రాణాలు విడిచాడు. ఏ స్థలం అయితే విడిచాడో ఆ స్థలం మాత్రమే తనదయ్యింది. ఆయన తల నుంచి అరికాల వరకు ఎంత స్థలం అవసరమో పాతి పెట్టడానికి అంత స్థలం మాత్రమే. ఎందుకంటే అత్యాస భయంకరమైనటువంటి కోణంలో ఇంకా ఇంకా కావాలి, సంపాదించాలి, పరిగెత్తాలి. ఆయన ఎక్కడైతే పడిపోయాడో అది మాత్రమే ఆయన స్థలమని ఆయన అమాయకత్వము చివరిలో గ్రహించలేకపోయాడు. మరో వ్యక్తి కూడా గెలిచినప్పుడు ఆయనకు కూడా అంటూ ఏది కావాలన్నా నేను ఇస్తాను అన్నప్పుడు రాజుగారు ఓడిపోయారు. రాజుగారు అంటున్నారు నీకు ఎంత కావాలి అన్నంత వరకు నేను ఇస్తానంటే ఇతనేమో లోకంలో కూర్చున్నాడు. బంగారము తండ్రి అని అంటున్నాడు. ఎంత తీసుకొచ్చినా దేశంలో బంగారం అంతా ఇంకా వేస్తూ ఉన్నా సరే ఇంకా చాలు అట్లే దేవుని పెట్టారు. రాజుగారికి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి, ఎంత బంగారం, ఎంత వజ్రాలు, ఎంత ఆస్తి తనకి ఇచ్చినా ఇంకా చాలు అనట్లేదు. ఏం చేయాలి, దేశంలో ఆస్తి అంతా తనకి ఇచ్చినా సరే ఇంకా చాలు అనట్లేదు అంటే మంత్రి గారు సలహా ఇచ్చారు. ఇలా కాదండి, ఆయనకి మంచి విందు ఏర్పాటు చేయండి. ఇప్పుడు మంచి గుమగుమలాడే దేవుని బిడ్డలు ఆహారం ఏర్పాటు చేశారు. మొదటి ప్లేటు తిన్నాడు చక్కగా. ఇంకా రెండో ప్లేటు, మూడో ప్లేట్కి ఇంకా చాలండి అని అంటున్నాడు. ఇంకా వాళ్ళేమో వేస్తున్నారు. తినండి అయ్యారు, తినండి బాబు, తినండి అంటే ఇంకేంటి తినండి బాబు, చాలు. ఏమన్నాడు? చాలు అన్నంత వరకు. అంటే మనకి ప్రభు చెప్పిన మాట, నీకు ఆహారము, అన్నపానములు, వస్త్రములు ఎందే తృప్తి కలిగి ఉండము. అవే ఈరోజు దేనికి మనము ఇంకా దేవుని బిడ్డలారా దేనికి మనము సూచనలుగా ఉన్నాం. కొంతమంది పరిగెత్తారు, మరి కొంతమంది చాలు అన్నంత వరకు. ఈ లోకంలో ఏది ఉన్ననో లోకాసువార్త 11వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా ఈ లోకంలో ఉన్నదని నీవు అమితముగా అనుభవించక నీ యొక్క కలిమి విస్తరించిన కొలది దేవుని బిడ్డలారా మనకి భయంకరమైనటువంటి శ్రమలు, శోధనలు వస్తాయంట. అంటే కలిమి విస్తరించిన కొలది, సమృద్ధి విస్తరించిన కొలది మనకి భయంకరమైనటువంటి ఉపద్రవాలు, రకరకాల బంధకాలు, సమస్యలు ఎదురవుతున్నటువంటి క్షణాలు. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఈ యొక్క మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు ప్రభువుని ఆయన పరిచర్యను చూసి అడుగుతూ ఉన్నారు, బోధకుడా నీ యందు మాకు ఒక సూచక క్రియ కనపరచుము. చూసారా, నిన్నటి దినమేమో మీరే ఆశ్చర్య చేసే యెహోవా యొక్క ఆశ్చర్య క్రియలకు సూచనలుగా ఉన్నారని ప్రభువు చెప్పాడు. కానీ కొత్త నిబంధనలు ఉన్నటువంటి శాస్త్రులు, పరిచర్యలు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, బోధకుడా నీ యందు మాకు, నువ్వు నిజంగా బోధకుడివేనా, నువ్వు నిజంగా మెస్సయ్యవేనా, నువ్వు నిజంగా లోకరక్షకుడివేనా, నీవు నిజంగా రక్షించుటకు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వాగ్దాన వీరుడివేనా అంటే ఒక సూచన చెయ్యాలి. ఆ సూచన చేస్తే తప్పకుండా వీరంతా నమ్ముతారు. ఆకాశం నుంచి అగ్గి రావాలంటే అగ్గి వచ్చేవాళ్ళు, ఇప్పుడు వర్షం రావాలంటే వర్షం రావాలి, భూకంపం కావాలంటే భూకంపం పంపించాలి. ఏది కావాలంటే ఆ విధానాల్లో శోధిస్తున్నటువంటి మనుషులు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో సూచక క్రియ గిద్యోను అనేటువంటి న్యాయాధిపతి మనకు కనిపిస్తాడు. న్యాయాధిపతుల్లో ఈ గిద్యోను కూడా ప్రభువు పిలిచినప్పుడు పిలుపుని బట్టి ఆయన అంటాడు, అయ్యా నువ్వు నిజంగా నన్ను పిలిస్తే అదిగో చుట్టూ కూడా మంచు మాత్రము పడకూడదు, ఆ చుట్టూ మంచు పడాలి, మధ్య మాత్రము మంచు పడకుండా ఉండాలి.
దేవుడు శోధిస్తూ ఉన్నాడు. సరే, దేవుడు మానవుడు మనవుని ఎంత గొప్పగా తగ్గించుకొని ఆ రాత్రి మంచు చుట్టూ పడింది, మధ్యన మాత్రం ఖాళీగా ఉన్నది. ఉదయం వెళ్ళి చాలా ఆతృతతో గిద్యోను అనేటువంటి న్యాయాధిపతి చూసేసరికి ఏటాశ్చర్యము, చుట్టూ మంచు పడింది, మధ్యలో మాత్రం మంచు పడలేదు. కాబట్టి సోదరు చెల్లిద్దాం హల్లెలూయా. ఇది ఇంకా చాలా అన్నట్లుగా రెండవసారి మరలాడుతున్నాడు, ప్రభువా ఇది ఏవో ఒకవేళ ఎవరో మంచు చల్లారేమో, మంచు ఎవరు జరగలరా? ఈ భూమి అంతట్లో మంచు ఎవరైనా స్ప్రింక్లింగ్ చేయగలరా, చిలకరించగలరా? దేవుని సంగమా ఎన్నో స్ప్రేలు వచ్చాయి ఈ యొక్క ఫ్రూట్స్ కి స్ప్రే చేసేటువంటివి. అయితే అంత భూభాగము మొత్తము కూడా మంచు, మధ్యలో మాత్రమే పొడిదిగా ఉన్నది. మరలా ప్రభువుకి అంటున్నాడు, ప్రభువా ఈసారి మధ్యన మాత్రమే మంచు పడాలి, చుట్టూ కూడా పొడిగా ఉండాలి. ఇది మానవునికి అసాధ్యమైనటువంటి సూచనలు, మనుష్యులు జరిగించేటువంటి కార్యాలు ఇవి అసంభవం. కానీ మన ప్రభువు సమస్తము సాధ్యమో. అవే మరలా గిద్యోను చూసేసరికి ఇదేంట్రా బాబు, నిన్నేమో మొత్తం పడింది, ఈరోజు మధ్యలో ఉన్నది, చుట్టూ కూడా ఎంత పొడిగా ఉంది, అసలు ఇది మంచు కాలం కదా. నిన్నంటే మంచు చుట్టూ పడింది, మధ్యలో ఎవరో ఏదో చేశారా అనటానికి, ఇప్పుడేంటి చుట్టూ కూడా ఎండి పొడిగా ఉన్నది, మధ్యలో మాత్రమే మంచు ఉన్నది. ఇతను మామూలు దేవుడు కాదు, నిజమైనటువంటి దేవుడు. అవే దేవుడు సంగమా, గోధుమలు చాటు దాక్కుని గోధుమలు దొల్లగొట్టుకుంటున్న గిద్యోనుని ప్రభు పిలుస్తున్నాడు, పరాక్రమము కలిగిన బలజుడా. ఇదేంటి, ఈ యొక్క మిద్యానీయులను బట్టి తరమబడి పిరికివాడిగా పారిపోతున్నటువంటి గిద్యోనుని ఓ పిరికివాడా అని పిలవాలి, చేతకానివాడా అని పిలవాలి, నీకు ఏది కూడా అసలు సాధ్యమే కాదు, నువ్వు నా పరిచర్య చేయలేని వాడా అని పిలవాలి. కానీ ఏమని పిలుస్తున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఈ రాత్రి నువ్వు ప్రార్థించినా, ప్రార్థన చేయకపోయినా, మందిరానికి వచ్చినా రాకపోయినా, ఇంకా రక్షణ అనేటువంటిది నీవు స్వీకరించకపోయినా, ఆయన మాత్రం పరలోక తండ్రిగా నిన్ను జ్ఞాపకార్థ సూచనగా, అద్భుతాలకు ఆశ్చర్యాలకు ఒక గుర్తుగా ఉంచాడు. ఆమేన్. తండ్రి ప్రేమను మనము ఎరగటమే, తండ్రి బాధ్యతను, తండ్రి నియమాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ శాస్త్రులు పరిశీలించగా, వాళ్ళేమో బాధకుడా నీ యందు నాకు ఒక సూచన చూపించగలవా? ఈ మాటకు ప్రభు ఎంత కఠినమైన మాట 4వ వచనంలో అంటున్నాడు. 16వ అధ్యాయంలో, వ్యభిచార తరము వారు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను కూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యోనా 3 దినములు మత్స్యపు గర్భములో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి సూచన అది, అసలు నమ్మటానికే నమ్మబుద్ధి కాదు కదా. ఎంత అద్భుతమైనటువంటి సూచన అది. దాని చాలా పెద్ద అద్భుతమైన వర్తమానం, అది మరొకసారి విందాం యోనా కోసం. ఇక్కడ ఈ శాస్త్రులు పరిసయ్యులు వారేమో 2వ వచనంలో ఏమంటాడు ప్రభువు, సాయంకాలం ఏమో ఎలా కనిపిస్తుందంటే, మీరు ఆకాశం ఎర్రగా ఉన్నదని ఉన్నది కనుక వర్షము కురియది అని ఉదయమున చూడండి, ఉదయమేమో ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చినని చెప్పుదురు కదా. ఆకాశము వైఖరి వివేచింప ఈ లోకమాట. ఆకాశము మేఘములు అవి ఎర్రగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా సమాచారం చెప్పేవారు. కానీ మనం ఎవరో తెలుసా, ప్రభువు ఎప్పుడు వస్తాడో, ప్రభు యొక్క ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుతున్నాయో, ప్రభు యొక్క రాకడ ఏ పరిస్థితుల్లో ఉంటుందో దేవుని బిడ్డలారా మనం చెప్పేవారమో. ఆమేన్. దేవుని యొక్క ప్రణాళికలో ఆ యొక్క సూచనలు ఆకాశమందు ఇవి కాదు, కానీ ఇప్పుడు మన జీవితంలో
కాలములలో సంఘము ఏ రీతిగా వెళ్తూ ఉందో జరుగుతున్నటువంటి సూచనలకు గుర్తులుగా మనం ఉన్నాము. ఆమేన్. ఇక్కడ ప్రభు ఎంతగానో ఆర్పడుతూ ఉన్నాడు, ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. సూచన 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 శాస్త్రులు పరిసయ్యులు వారెవరో కాదు, ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారే. గతంలో మీకు చెప్పారు. ఈ యొక్క 12 గోత్రాల్లో నుంచి ఆ యొక్క మలాకి గ్రంథము నుంచి మత్తయి సువార్త మధ్య కాలంలో 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేని సైలెంట్ పీరియడ్. ఆ యొక్క నిశ్శబ్ద కాలంలో వీరు తట్టుకోలేక ఏ ప్రవక్త పంపబడలేదు, ఏ దేవుని స్వరము వినబడలేదు. ఆ కాలంలో శాస్త్రులు పరిసయ్యులుగా వారికి వారే బయలుదేరి ప్రభు చిత్తాన్ని విడిచిపెట్టి సొంత ఉద్దేశములను, భయంకరమైన భారాలను మనుషుల మీద మోపేవారిగా ఉన్నారే తప్ప వారు సూచనలుగాను వారి యొక్క సూచక క్రియలుగాను ఏది కూడా వారి జీవితాల్లో చూడలేకపోయారు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఎన్ని సూచక క్రియలు దేవుడు పెట్టారా? నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు మార్గంలో వెళ్తూ ఉండగా ఆ మార్గంలోనే ఎన్నో కరెంట్ వైర్లు పడిపోయి ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. మనమైతే తప్పించబడుతూ ఉన్నామా లేదా? అదే మార్గంలో ఎన్నో భయంకరమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ఆ మార్గంలో మనకి ఏ కీడు తగలకుండా క్షేమంగా మన గృహాలకు వెళ్ళే ప్రయాణాలలో క్షేమం ఇస్తూ ఉన్నాడు. ఇది సూచన కాదా? నీవు అడుగు వాటికన్నా ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే మేలు అనుభవిస్తూ ఉన్నావు. ఇవన్నీ సూచనలు కాదా? హల్లెలూయా. దేవుని సంగమా, ఈ యొక్క సూచక క్రియల కోసము ఇంకా మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. చూడండి, జనులందరూ యోర్దానును దాటుట పొదముట్టించిన తరువాత, అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జనులందరూ యోర్దాను నది దాటారండి. యోర్దాను నది, నిజంగా ఈ యోర్దాను యెహోషువ మందసాన్ని యాజకులు మోస్తూ యోర్దాను యాజకులు పాదాలు కదిలిన వెంటనే లేక తాగిన వెంటనే యోర్దాను అంతా కూడా ఏమైపోయిందట? ఏకరాశిగా ఉండిపోయింది. ఆమేన్. ఇది ఎంత అద్భుతమైన మాట! ఇవి సూచనలు కాదా? ఇవి సూచక క్రియలు కాదా? ఇవి దేవుడు చేసినటువంటి అద్భుతాలు కాదా? దేవుని సంగమా, యోర్దాను నది యాజకులు కాలు, ఆ రోజైతే యాజకులు కాలు తగలగా, ఈరోజు మనమంతా ఎవరము? అంతా యాజకులమే. ప్రభు అంటారు కదా, యాజక సమూహం అట మనం. ఆమేన్. మీరు యాజకులను రాజులనై ఉన్నారు. ద ప్రీస్ట్ అండ్ కింగ్స్ అంటాడు అనమాట. మనము రాజుల మాట, యాజక సమూహము, అందరము యాజకులమే, అందరము రాజులమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడేమో మందసము యోర్దాను నది. యోర్దాను నది దేనికి గుర్తుగా ఉందంటే రక్షణకు, సంఘానికి గుర్తుగా ఉంది. ఆమేన్. ఎర్ర సముద్రం దేనికి గుర్తుగా ఉంది? మోషే గారు ఎర్ర సముద్రాన్ని చీల్చారు, యెహోషువ యోర్దాను నదిని చీల్చారు. అంటే ఎర్ర సముద్రము లోకానికి గుర్తుగా ఉన్నది. సముద్రం ఏదైనా అది లోకానికి గుర్తు. యోర్దాను నది అనేటువంటిది సంఘానికి, దేవుని బిడ్డలారా, సహవాసానికి, ఇది దేవుని యొక్క నీతికి, పరలోకానికి గుర్తు. ఆమేన్. అయితే మోషే ఎర్ర సముద్రమును మనం చూస్తాము నిర్గమకాండంలో. ఈ ఎర్ర సముద్రాన్ని రెండు వైపులు కూడా ఎప్పుడైతే కర్రెత్తాడో రెండు భాగాలుగా, తూర్పు దేశపు గాలి వచ్చి సముద్రాన్ని కొట్టిన వెంటనే తూర్పు దేశపు గాలి ఆ రాత్రంతా బలముగా వీచింది. బలమైన గాలి ద్వారా ఆ యొక్క ఎర్ర సముద్రము, దేవుని బిడ్డలారా, రెండు పాయలైపోయింది. ఏక రాశి అంటే కుడివైపు ఎడమవైపు. దేవుని సంగమా, ఈ ఇశ్రాయేలు యొక్క కాల్బలము, లక్షల జనాంగము దాటి వెళ్ళాలంటే ఇది ఒక సూచక క్రియ. అద్భుతం ఇది. దేవుని బిడ్డలారా, కుడివైపు ఎడమవైపు సముద్రము ఏమైపోయిందమ్మా? ఏకరాశి. అంటే కిందనేమో బురదగా ఉంటే కాలు ఏమవుతాయి? కాలు దూరిపోతాయి లేదా? అంటే కిందన ఏం కొట్టాలి? కూలింగ్ కొట్టాలా, హీట్ కొట్టాలా, వేడిది కొట్టాలా, చల్లది కొట్టాలా?
ఆల్రెడీ కూలింగ్ లో ఉంది సముద్రం. నడిచేటప్పుడు అది రోడ్డుగా మారాలంటే అక్కడ ఏమిగా ఏర్పడాలి? గాలి ఎలా రావాలి? వేడిగా చల్లగా? ఇటు మరి ఈ నీరు కుడివైపు ఎడం వైపు ఇది గోడలుగా ఉండిపోవాలంటే అక్కడ వేడి కొట్టాలా చల్ల కొట్టాలా? చూడండి, ఇవి మీరు ఎప్పుడు వినటువంటి విషయాలు చెప్తూ ఉన్నాను. గోడలుగా నీరు మారాలంటే ఇంకా ఫుల్ మన ఈ కూలింగ్ ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ కూడా ఏమైపోతుంది? బాగా ఫ్రిడ్జ్ అయిపోతే అందులో ఐస్ గా మారిపోతుంది. మరి దేవుడి యొక్క శక్తి కలిగిన గాలి తూర్పు గాలి కొట్టేసరికి కుడివైపు ఎడం వైపు ఎంత ఫుల్ కూలింగ్ అనమాట. అప్పుడు ఏమైపోయాయి? ఇంకా ఐస్ గా మారిపోయింది. అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఎన్నో. నిన్న ఒక చేప, దేవుని బిడ్డలారా, మత్స్యకారులు న్యూస్లో కూడా అది ఏ చేప అంటే ఏదో చేప చెప్పారండి. ఆ చేప మత్స్యకారుడిని మింగేసిందంట. వాడినేమో వెతుకుతూ ఉన్నారు. ఏంటి మా మత్స్యకారుల జీవితాలు, మా భయంకరమైన పరిస్థితులు ఎవరు పట్టించుకోరు, ఏ మినిస్టరు పట్టించుకోడు, మేము సముద్రంలోకి వెళ్తున్నాం, వారం రోజులు ఉంటాం, 30 రోజులు ఉంటాం, 20 రోజులు ఉంటాం, ఎవరు ఎలా చనిపోతారో అసలు మా బాధలు ఎవరికి అవసరం లేదు, మేము తెచ్చే మత్స్యాలు మంచి సరుకులు కావాలి తప్ప మా ప్రాణాలు లెక్కలేదు అని రోధిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, చాలా మరి ఈ మత్స్యాల కోసం, ఎందుకంటే 3 సంవత్సరాలు పరిచర్య చేశారు కనుక అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళు నిజంగా ఎంత ప్రయాస, ఎంత కష్టాలు సముద్రంలోకి వెళ్ళేటువంటి విధానంలో. అయితే సముద్రము ఇటు నుంచి రకరకాల భయంకరమైన షార్క్స్, అనేకమైనటువంటి తిమింగాలు, అనేకమైనటువంటి రకాల విష సర్పాలు, రకరకాల జంతువులు సముద్రంలోనే ఉన్నాయి దేవుని బిడ్డలారా. అయితే కుడివైపు ఎడమ వైపు ఒక ఐసుగా మార్చాడు. ఏది కూడా వెళ్లకుండా అంత దిట్టమైనటువంటి గోడ కంటే గట్టిగా అక్కడ ఫుల్ కూలింగ్ అనమాట. కుడివైపు ఎడం వైపు దేవుడు గాలి వెళ్ళింది. కింద నడవాలంటే అక్కడ ఫుల్ కూలింగ్ కొడితే ఇంకా ఫుల్గా ఏమైపోద్ది? ఇంకా భయంకరమైనటువంటి ఓటలు వచ్చేస్తాయి ఇంకా. కానీ అక్కడ ఫుల్ హీట్ అనమాట. ఇటు వాటర్ వైపు మాత్రం ఫుల్ కూలింగ్. అంటే ఒకేసారి గాలి 2 విధానాలుగా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. మీరు ఆలోచించండి, బుర్ర పిచ్చెక్కిపోద్ది అనమాట. దేవుడు ఎంత ఎలాంటి కార్యాలు చేసే దేవుడు ఇతను అసలు అన్నట్లుగా ఆయనను నీవు అస్సలు విడవలేవు. ఆయనను ఒక్క క్షణము కూడా నీ సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని పాదాల దగ్గరే గడుపుతావు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా వారేమో సముద్రాన్ని చీల్చాడు మోషే. అంటే అది లోకానికి గుర్తుగా ఉన్నది. నీ కోసం కుడి ఎడమల వైపు ఫుల్ కూలింగ్, నడవటానికి ఫుల్ హీటు. ఎందుకంటే రోడ్డుగా మారాలంటే వేడి గాలి నీ పాదాల కింద ఉండాలి. నీటిలో నుంచి ఏది రాకుండా, అపాయాలు జరగకుండా అక్కడేమో గోడలుగా ఏకరాశిగా మార్చిన దేవుడు. దేవుని సంగమా, వారు దాటి వెళ్ళారు. అందులో వారు జల ప్రళయంలో మునిగిపోయారు, జల సమాధి అయిపోయారు. ఫరో సైన్యం అంతా కూడా బలమైన రథాలు, చాలా గుర్రాలు, ఎంతో మరి వారికి ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎన్నో ఆయుధాలతో వచ్చారు. ప్రపంచంలో చాలా మొదటి స్థానంలో ఉన్నటువంటి ఈజిప్ట్ ఎప్పటికీ కూడా దాన్ని ఢీకొనేటువంటి సత్తా ఏ దేశానికి కూడా కనిపించట్లేదు. చారిత్రాత్మకమైనటువంటి గొప్ప నిర్మాణాలలో వారి యొక్క కట్టడలు కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఆనాటి ప్రారంభ దశలో అలాంటి ఆయుధాలు కూడా సముద్రంలో మునిగిపోయాయి. ఆమేన్. హల్లెలూయా. సంగమా, సముద్రము లోకానికి గుర్తుగా ఉంది కాబట్టి లోకములో ఉన్నవారు మరలా ఎందులో చనిపోయారమ్మా? సముద్రంలోనే చనిపోయారు. కానీ ఇక్కడ యోర్దాను నది లోకానికి గుర్తు కాదు. ఇది సముద్రము లోకానికి గుర్తు, యోర్దాను నది సంఘానికి గుర్తు. కాబట్టి యోర్దాను నది ఏకరాశిగా అయింది. దాని మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. చప్పట్లు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. రోజు మీరు యెహోషువ అంటున్నాడు, నీవు యోర్దాను నడుమ, యోర్దాను మధ్యకెళ్ళి 12 రాళ్ళు తీయు. 12 రాళ్ళు తీసి ఒడ్డుకు తీసుకొచ్చి ఆ రాళ్ళను నీ పిల్లలు అడుగుతారు, ఇవి ఎందుకంటే ఇక్కడ పెట్టారు, ఈ 12 రాళ్ళు దేని కొరకునంటే అది నువ్వు చెప్పు. యెహోవా దేవుడు యోర్దానును దాటించి అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. ఇవి సూచనలుగా, జ్ఞాపకార్థ గుర్తులుగా ఉండునుగాక. రోజు 12 రాళ్ళు
12 రాళ్ళు చూసి మురిసిపోవడం కాదు, కానీ మనమే అటువంటి స్థిరమైనటువంటి రాయిగా మన జీవితాలు ఉండునుగాక. ప్రియ సంగమా, వీరేమో వారి ప్రయత్నాలు, వారి యొక్క జీవితాలు అద్భుతమైనటువంటి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్దను తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే ఒక్కొక్కరిని పెట్టడం కాదు, ఇంటికి ఒకరు కాదు, ఇంటి వారందరూ కూడా యెహోషువ అంటాడు కదా, ఇన్ని అద్భుతాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళేమో, ప్రియులారా మీరు ఈ యోర్దాను దాటి అవతలకు వెళ్తారా, యువతలకు వస్తారా? మీరు వస్తే రండి, లేకపోతే లేదు, నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించెదము. ఈరోజు ఈ శాస్త్రులు పరిసయ్యులు ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చూసిన తర్వాత ఇశ్రాయేలులాగే తయారయ్యారు. శాస్త్రులు ఇశ్రాయేలు నుంచి బయటకు వచ్చి వారు ఎలాగో శాస్త్రులు పరిసయ్యులుగా మారిపోయారు. ప్రభువుని విసిగించే వారిగా ఉన్నారు, ప్రభువుని సూచక క్రియలు చూపించనే వారిగానే ఉన్నారు. కానీ వారి జీవితాల్లో వారే ఒక సూచక క్రియలుగా, అద్భుతాలకు ఆశ్చర్యాలకు గుర్తుగా ఉన్నారని ప్రభువు నియమిస్తే అది మాత్రం గుర్తించట్లేదు. ఈ రాత్రి మనం దేనికి గుర్తులమో మరొకసారి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను నన్ను నియమించింది ఎక్కడికో పరిగెత్తడానికి కాదు, ఏదేదో చేయటానికి కాదు, ప్రభు యొక్క ఆయన వాక్యము నెరవేర్పుకు మనం గుర్తులుగా ఉండునుగాక. వాక్యం నీ యందు నెరవేర్చబడాలి, వాక్యం నీ యందు స్థిరపరచబడాలి, వాక్యం నీ యందు సాధకం చేయబడాలి, వాక్యం నీ యందు విస్తరిస్తూ విస్తరిస్తూ అనేకులను దర్శించి ప్రభు రాకడలో సిద్ధపరిచే కృప ప్రభు జ్ఞాపకార్థ సూచనలుగా 44 కుటుంబాలను దీవించి ఆశీర్వదించి సార్వత్రిక సంఘాన్ని వర్ధలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, 21వ దినముగా నిన్నటి దినము ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞాపకార్థ సూచనలు, దేనికి నీవు జ్ఞాపకార్థ సూచన? చాలా వరకు మా ప్రభువా, నిన్నటి దినమైతే కయ్యను ఒక గుర్తుకు సూచనగా ఉన్నాడు, తరమబడుతూ ఉన్నాడు. లోతు భార్య ఉప్పు స్తంభానికి ఒక గుర్తుగా ఉన్నదని. ప్రభువా, నోవాహు కాలంలో జలప్రలయము, ఇంకెప్పుడు జలప్రలయం రాదు. మేఘములో ఒక ధనస్సుగా ఒక గుర్తు. ఏడైతే ప్రభువా, ఉదయము సాయంత్రము మబ్బులు చూసి, మేఘాలు చూసి ఎర్రగా ఉన్నవని, మబ్బును చూసి వర్షం రాదని, ఇవి సూచనలు ఎరిగేవారు గొప్ప కాదు, కానీ మా బలము మా శక్తి తగ్గుతూ ఉన్నది, వయస్సు పైబడుతూ ఉన్నది, మేము మీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నం అవుతూ ఉన్నదని ఎరిగేవారు నిజమైన జ్ఞాపకాన్ని సూచనలు దినదినము జరుగుతూ ఉండగా అనేక సంవత్సర కిరీటాలు పొందుతూ ఉన్నాము అనగా మేము నీ దగ్గరికి చేరుకోబోతున్న ప్రణాళికలో ముందొస్తూ ఉన్నామనేటువంటి సూచనలు ఎరుగుదుముగాక. మా ప్రభువా, శాస్త్రులు పరిసయ్యులు కన్నులకు విందుగా కనిపించే సూచనలే కోరుకున్నారు తప్ప వారి ముందే సూచనలు చేసే శూరుడు ఉన్నాడని, వారి ముందే సాధకుడు అనేటువంటి అద్భుతమైనటువంటి సూచనలు చేసే మహోన్నతుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోయారు. మా తండ్రి, లోక సంబంధంలో ఉన్నటువంటి సూచనలు కోరుదుమా, నిన్నే కోరుదుమా తండ్రి? నిలిచిపోయే, తరలిపోయే, మాసిపోయే క్రియలు కావాలా? నిత్యము సదాకాలము ఉండే దైవము, దైవత్వము నిన్ను కోరుకోవాలా? ఈ రాత్రి నాయనా, మా జీవితాల్లో ఏది సూచనగా మేము కోరుకుంటామో, ఏది సూచనగా ఈ లోకానికి మిగులుస్తామో, ఈ కృపలో మమ్మల్ని నడిపించి బిడ్డలు మంచి తీర్మానాలతో, నిర్ణయాలతో ఈ 21వ దినము శిలువ ధ్యానాలలో మేము మిమ్మల్ని విసిగించే సూచక క్రియలను నువ్వు దేవుడివైతే ఈ సమస్య నుంచి విడిపించు, ఈ బాధల నుంచి విడిపించు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ అప్పులు, ఈ బాధలు, ఈ కష్టాలు ఏంటి ప్రభువా అని నిన్ను విసిగించే వారిగా మేము, నా ప్రభువా, సూచకలు ఆశ్చర్య కార్యాలు జరిగితేనే నువ్వు దేవుడు అని నిన్ను, నా ప్రభువా, మా సనుగుడు వల్ల, మా గురువుడు వల్ల, మా పితరులని ఇశ్రాయేలీయుల వలె మేము కాకుండా మా బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో మా ప్రభువా యోబు వలె మేము కూడా తట్టుకునేటువంటి జీవితాలు మా ప్రభువా ఈ కృపలో నడిపించండి. రామకృష్ణ గారిని బట్టి, లక్ష్మమ్మని బట్టి వారికి ఇచ్చిన విస్తారమైన బిడ్డలు, ఆయన కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాండ్రులు మీ కృపతో నింపండి, దీవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డల మీద మీ బలమును ఉంచండి.
ఉద్యోగ ప్రయత్నాలు, కుటుంబ సభ్యులు ఆరోగ్యం కొరకు అయా వేచి ఉన్నారు. మీ యొక్క సహాయం మెండుగా కుమ్మరించండి. ఎవరెవరు ఏ సహాయం కొరకు నీ సన్నిధికి వచ్చారో మీరే ప్రభువా సమస్తమును నాయన ఎరిగిన దేవుడువు, తీర్చే దేవుడువు, బలపరిచి మీరే వర్ధిల్లింప చేసి ఈ శుక్రవారము సమృద్ధితో నాయన బిడ్డలను నింపమని క్రీస్తు నామములో వేడుకొని పొంది నాము తండ్రి.